తెలంగాణ కోసం పోరాటం చేసింది యువకులే, విద్యార్థులు మాత్రమే, నాయకులు కాదు. ఏ నాయకుడి ఇంట్లో ఒక్కరు కూడా మరణించలేదు. కాబట్టి విద్యార్థుల నోటిఫికేషన్ పై తెలంగాణ ప్రభుత్వం ఆలోచించాలన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసింది విద్యార్థులే. తెలంగాణలో ఏ ఒక్క నాయకుని కుటుంబంలో ఎవరూ చావలేదు. తెలంగాణ కొరకు ఆత్మ బలిదానాలు చేసుకుంది విద్యార్థులే. కాబట్టి అలాంటి విద్యార్థుల నియామకాల కొరకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసి వారి డిమాండ్లను నెరవేర్చాలని బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల న్యూ సెమినార్ హాల్లో ఓయూ జేఏసీ, టీఎస్ జేఏసీ, నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరుద్యోగ విద్యార్థి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి డిసెంబర్లో పరీక్ష నిర్వహించాలని, గ్రూప్ 1 పరీక్షల్లో 1:100 అమలు పరచాలని, 25,000 పోస్టులతో మెగా డిఎస్సీని వేయాలని, వెంటనే నిరుద్యోగ క్యాలెండర్ను రిలీజ్ చేసి నిరుద్యోగ భృతి అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కొడుకులు మొత్తం మిమ్మల్ని వాడుకొని ఉద్యమాలు చేపించి ఊపిరి తీసి నిజాం రెడ్డి గొంతులోపించి శ్రీకాంతాచార్య తగలబెట్టిన నా కొడుకు ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో ఉంటారా? అమాయకత్వం, పేదరికం, ఒక్కొక్కరు పీజీ చేశారు, పిహెచ్డీ చేశారు, డాక్టరేట్ చేశారు. మీరప్పుడు పోతే ఎక్కువ రాజు ఇప్పుడు ఈ ఓటు పెట్టి ముఖ్యమంత్రికి సమర్పించారు. నేను రావడానికి ముఖ్య కారణం ఉస్మానియా యూనివర్సిటీ ఏలాంటి ఇష్టం కాలేజీ ఇష్టం. ఏకకాని మీకు ఎమ్మెల్యేలుగా మేము ఉన్నాం, మేము ఉద్యమకారులు మేము ఉన్నాం అని స్పష్టంగా చెప్పారు. కాబట్టి మనం కూడా దీనిని రాష్ట్రంలో ఒక ఉన్నతమైన పదవిలో, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న అనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒక తెలంగాణ శాసనసభ్యుడిగా, ఈ తెలంగాణ మీద గడ్డ మీద పుట్టిన బిడ్డగా ఇక్కడున్న ఉస్మానియా యూనివర్సిటీ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో ఈరోజు తెలంగాణ అనే పదానికి అస్తిత్వం నింపిన ఈ బిడ్డలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం అనే ఒక గుర్తింపు వచ్చింది. మన పాస్పోర్ట్ మీద కావచ్చు, మన ఆధార్ కార్డు మీద కావచ్చు, మన పాన్ కార్డు మీద కావచ్చు. ప్రపంచంలో ఉన్న ఒక తెలంగాణోడి ప్రపంచంలో చెప్పడానికి ముఖ్య కారణం ఈ ఉస్మానియా యూనివర్సిటీ త్యాగాలు చేసిన బిడ్డలు, ఆత్మతర్పణ చేసిన బిడ్డలు. వాళ్ళ ప్రధాన డిమాండు రాష్ట్రం ఏర్పడడానికి నియామకాలు. ఎందుకంటే పారిశ్రామికవేత్తలు ఎవరు చావలేదు, పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఎవరు చావలేదు, సైంటిస్టులు ఎవరు చావలేదు, ఇంటలెక్చువల్ ఎవరు చావలేదు. సచ్చిందల్లా నిరుద్యోగ బిడ్డలు. ఓన్లీ ఒకటి వాళ్ళ ప్రధాన డిమాండు, మేము చస్తే మా బిడ్డలకు, మా సోదరులకు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయని. అప్పుడున్న దొరలు, రాజకుటుంబం, సిద్దిపేట రాజకుటుంబం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులని ఆత్మహత్యలకు ప్రేరేపించి అగ్గిపెట్టెలు మరి చుప్పై పెట్రోల్ పోసుకున్న నాయకులు చంపిన బిడ్డల కోరిక ఇప్పటికీ నెరవేరలేదు. దొరలు పోయినరు. మళ్ళీ ఇంకా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఆ రోజు అన్ని రకాలుగా వాగ్దానాలు చేసి మేము అధికారంలోకి రాగానే ముఖ్యంగా ఈ 2,50,000 ఉద్యోగాలు వెంటనే భర్తీ చేస్తామని చెప్పి కోట్ల కొద్దీ నిధులు వెచ్చించి పేపర్లో ఫుల్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన ఈ ముఖ్యమంత్రి రాగానే తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దానికి శాసనసభ్యుడిగా నేనున్నాను, అవసరమైతే ఎక్కడైనా ప్రజాకోర్టులకు రమ్మంటే వస్తాను, అడవులలో కోర్టులు పెడతారా పెట్టండి, ముఖ్యమంత్రి గారు మీ ఎమ్మెల్యేలు నేను ఒక్కనే వస్తాను. గవర్నర్ ప్రసంగంలో ఏం చెప్పారు మీరు? ఫిబ్రవరి 1 నాడు మెగా డిఎస్ చేస్తాం. రాజకీయ వెలుపల వేరు, రాజకీయ వాగ్దానాలు వేరు, ఎన్నికల ప్రచారంలో వాగ్దానాలు వేరు. కానీ మీరు ఇచ్చింది తెలంగాణ నిండు అసెంబ్లీలో రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవులు ఉన్న గవర్నర్ నోటి ద్వారా పలికించారు. మెగా డిఎస్సి 50,000 ఉద్యోగాలు ఫిబ్రవరి 1 నాడు వేస్తామని, మిగతా 2 లక్షల ఉద్యోగాలు 6 నెలల్లో భర్తీ చేస్తామని. దయచేసి మీకు ఎటువంటి రాజ్యాంగం మీద విలువలున్నా, రాజ్యాంగ నియమాల మీద విలువలున్నా, రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నాయని సోయి ఉంటే వెంటనే మా సోదరులు అంటున్నారు
గ్రూప్ 2 ఉద్యోగాలు, గ్రూప్ 3 ఉద్యోగాలు కొన్ని పెంచి భర్తీ చేయమని. నేనంటే మొత్తం భర్తీ చేయి. నువ్వు చెప్పిందే కదా రేవంత్ రెడ్డి, నువ్వు చెప్పిందే. ఇప్పుడు నువ్వు కదా కొత్త టీం తయారు చేసుకున్నావు కదా, దొరికినోడు దొరికినట్టు దోసుకుంటందుకు. అలా కాదు. ఈ రాష్ట్రంలో ప్రధాన డిమాండ్ ఏంటంటే యువకులకు ఉద్యోగాలు. ఆ ఉద్యోగాలు ఇచ్చినాకనే ఈ రాష్ట్ర పరిపాలన మొదలు కావాలి. ముఖ్యంగా ఈ 6 నెలల్లో కూడా అన్ని రకాల ఆదాయాలు పెరిగినాయి. మీరు ఎటువంటి సంకోచం లేకుండా ఫస్ట్ ఈ ఉద్యోగాలు భర్తీ చేసి ఈ తెలంగాణ అనే పదానికి అస్తిత్వం నింపిన ఆ అమరవీరుల ఆత్మత్యాగాలు, ఆత్మతర్పణలు, వాళ్ళ ఆత్మలు ఈరోజు తృప్తిగా వాళ్ళు కోరుకున్న కోరికల ప్రకారం విద్యలకు ఉద్యోగాలు వస్తాయన్న రోజే వాళ్ళకి సంతృప్తి చెందుతారు. ముఖ్యంగా తెలంగాణ సమాజం కూడా మొత్తం ఎదురు చూస్తున్నది మీ మాట మీద. మీ మాటలు ఒకటి, చేతలు ఒకటి. రోజు రోజుకు పేపర్ యార్డ్లు మర్చిపోయినావు, షరతులు వర్తిస్తాయని కొత్త పదాలు వాడుతున్నావు. శాశ్వతమైనది కాదు పదవి, శాశ్వతమైనది మనం చేసే పనులు. ఇంతకుముందే ఒకడు దొరంటోడు దొర కుటుంబం అనుకున్నాడు, రాజ కుటుంబం అనుకున్నాడు, రాళ్ల పాలైండు, ఫామ్ హౌజ్ల పాలై పాగలైపోయిండు. కాబట్టి దయచేసి ఈ ఉన్న ఉద్యోగం, ఈ పెన్ను కొన్ని రోజులే దీని పవర్ ఉంటుంది, కొన్ని రోజులే దీని విలువ ఉంటుంది. దయచేసి నా ప్రధాన డిమాండు తెలంగాణలో ఉన్న అన్ని ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు నింపి ఈ తెలంగాణను మొత్తం యువ చైతన్యం నింపాలా. ఈ ఉద్యోగ వర్గాలల్లో 60 ఏళ్ళోడు 62 ఏళ్ళోడు ఉద్యోగాలు చేసి షుగరు బీపీలతో ఉద్యోగాలు చేస్తే రాష్ట్రం ఏ రకంగా ముందుకెళ్తుంది? 30 ఏళ్ళ బిడ్డలు వాళ్ళకున్న ఎనర్జీ లెవెల్స్ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం నింపితే ఈ తెలంగాణ రాష్ట్రం అవుతుంది, స్వర్ణ తెలంగాణ అవుతుంది, ఈ బంగారు తెలంగాణ అవుతుంది. ప్రధాన డిమాండ్ వెంటనే ఉద్యోగాలు భర్తీ చేయాలి. గ్రూప్ 2 వాయిదేసి చెప్పండి కదా. మీరు కనుక సరూర్నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ నిరుద్యోగ గర్జన పెట్టి ఏవైతే డిమాండ్స్ మేము నెరవేరుస్తామని చెప్పేసి అన్నారో అదే రకంగా మన యొక్క చిక్కడపల్లి లైబ్రరీలో మోకాళ్ళ మీద కూర్చొని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నిరుద్యోగులకి అయితే వాగ్దానాలు ఇచ్చిరో వాటిని వెంటనే నెరవేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసెంబ్లీ సాక్షిగా ఒకవేళ కనుక మీరు అసెంబ్లీ సమావేశాలు కనుక జరిగే లోపు కనుక స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించకపోతే నిరుద్యోగ యువకులందరినీ కలుపుకొని అసెంబ్లీని ముట్టడించడానికైనా వెనుకాడమని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా రేవంత్ రెడ్డి గారి సర్కార్కు స్పష్టం చేస్తూ ఉన్నాం. ఇవాళ ఒకవైపు ఎంత నిరంకుశంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీ అంటే లెక్క లేకుండా, ఉస్మానియా యూనివర్సిటీ అంటే లెక్క లేకుండా మాట్లాడుతున్నావు. బిర్యానీ గాళ్ళు అంటున్నావు యూనివర్సిటీ విద్యార్థులందరినీ. ఖబర్దారని హెచ్చరిస్తూ ఒకవైపు డిఎస్సి ఎగ్జామ్ పెడుతున్నావు, ఒకవైపు హైకోర్టులో డిఎస్సి పైన తీర్పు ఉన్నది. ఆ మాత్రం కూడా ఆగేటువంటి ఓపిక నీకు లేకపోతే ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా పరిపాలిస్తావు? తుచ్చమైన, నీచమైన, అబద్ధపు వాగ్దానాలు ఇచ్చేసి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఒక ప్రభుత్వం పోయింది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు వ్యతిరేకంగా చేసి కనీసం యూనివర్సిటీలో అడుగుపెట్టడానికి కూడా నోచుకోకుండా కేసీఆర్ ప్రభుత్వం వెళ్ళిపోయింది. అదే పరిస్థితి నీకు కూడా వస్తుంది, అతి తొందరలోనే ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మీరు చెప్పినటువంటి నిరుద్యోగ భృతి కావచ్చు, మెగా డిఎస్సి కావచ్చు, 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, ఎప్పుడు వేస్తాం అనేటువంటిది ఈ అసెంబ్లీ సమావేశాలకు ముందే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత.
ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.